వార్తలను సమర్పిస్తున్నవారు రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి నివాళి అర్పించిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. ఖరారైన ఎమ్మెల్సీ ఎన్నికలు, కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమలులో ఉంటుందంటున్న అధికారులు. వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. లింగపాలెం మండలం మఠంగూడెంలో అనుమానంతో భార్యపై దాడి చేసిన భర్త మరణించడంతో వివరాలు సేకరిస్తున్న పోలీసులు. జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెం జల్లేరు వాగుపై అసంపూర్ణంగా నిర్మితమైన వంతెనపై సిటీ న్యూస్ కథనం. త్వరలోనే నిర్మాణం చేస్తామంటున్న టీడీపీ అధికార ప్రతినిధి శేషు. మార్చిలోనే ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు. ఫిబ్రవరి 5, 10వ తేదీలలో ప్రాక్టికల్స్. జంగారెడ్డిగూడెంలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ, అమర్జీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలదండలు వేశారు. మహాత్ముని వర్ధంతి పురస్కరించుకుని ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి గాంధీజీ విగ్రహానికి పూలదండలు వేసి నివాళి అర్పించారు. ఆర్యవైశ్య సంఘాలు, అనుబంధ సంఘాలు, వాసవి క్లబ్ సభ్యులు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు, మహంకాళి రామ్మోహన్ రావు, టీవీఏ రామతారకం, దోవగుంట్ల బాపిరాజు, గొల్లపూడి శ్రీనివాస్, కొల్లేపర ఆనంద్, కాటేపల్లి శ్రీనివాస్, నాగసూరి వసంత్ కుమార్, కొదుమూరి శేఖర్, మహంకాళి మధు, బుల్లయ్య, ఏలూరు శ్రీను పాల్గొన్నారు. ఇమ్మడి భాస్కర్ వందన సమర్పణ చేశారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహాత్ముని సేవలను మరువలేమని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చిన్ని రామ్ సత్యనారాయణ తెలిపారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం లాంటివి చేపట్టి ఆనాడు ప్రతి ఒక్కరిలో స్వాతంత్రపు జ్వాలలను రేగిలించారని అన్నారు. శాంతియుత మార్గంలో స్వాతంత్ర ఉద్యమం చేపట్టారని తెలిపారు. కోయిలగూడ మండలం కన్నాపురం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీజీ 77వ వర్ధంతి నిర్వహించారు. కన్నాపురం శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కన్నాపురం అధ్యక్షులు కొల్లూరి అనిల్ మనోహర్, కార్యదర్శి ఉద్దగిరి పవన్ కుమార్, కోశాధికారి పెనుగొండ హేమంత్, జోన్ చైర్మన్ బొమ్మ పోసిబాబు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మట్టె శ్రీను, సభ్యులు అద్దిపల్లి కేశవ, నల్లజల్ సునీల్ పాల్గొన్నారు. 1948 సంవత్సరంలో ఆయన మనకి 1947 సంవత్సరంలో స్వతంత్రం వచ్చి సంవత్సరం తర్వాత దాదూరామ్ గాడ్సే అనే చేతిలో ఆయన ఆకస్మికంగా మరణం చెందడం జరిగింది. మనకి స్వతంత్రం తీసుకురావడానికి, మన భారతదేశ స్వతంత్రంలో ముఖ్యులుగా ఉండటానికి మహాత్మా గాంధీ గారి కృషి ఎనలేనిది. అహింస పరమో ధర్మ అనే కాన్సెప్ట్ తో ఆయన వెళ్ళి హింసను విడనాడి స్వతంత్రం తీసుకురావడం జరిగింది. కాబట్టి మనం గాంధీ గారి స్వతంత్రం తేవడంలో ఆయన కృషి ఎనలేనిది. ఈ మహాత్మా గాంధీ గారు మన ఆర్య వయసులో పుట్టడం మన ఆర్యవైశ్య జాతికి గర్వకారణం. ఇలాగా మన స్వతంత్రం తీసుకురావడంలో ఆర్యవైశ్యుల పాత్ర చాలా ఉంది కాబట్టి మనకి గర్వకారణంగా తెలియజేసుకుంటూ మహాత్మా గాంధీ గారికి మనం మరొకసారి నివాళులు అర్పించుకుంటూ కన్నాపురం వాసవి క్లబ్ తరఫున మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహాత్ముని వర్ధంతి నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మహాత్ముని చిత్రపటానికి పూలదండలు వేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి, అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలదండలు వేశారు. చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరిమి సత్యనారాయణ, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, మహంకాళి రామ్మోహన్ రావు, గొల్లపూడి రమేష్, కల్టూరి రమాదేవి, అల్లూరి రామకృష్ణ, బుల్లియ్య, పట్టణ కార్యదర్శి తూటిగుంట రాము పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారు అంటే దేశంలో తెలియని వ్యక్తి ఎవరూ లేరు. మరి ఆయన మన దేశం గురించి ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి. మరి సూర్యుడు అస్తమించినటువంటి బ్రిటిష్ పరిపాలనలో మరి ఆయన పోరాడి ఈ బ్రిటిష్ వారి తరిమిపట్టడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు. మరి ఆయన ప్రాణత్యాగమే కాకుండా ఆయనతో పాటు ఎంతో మంది పోరాడి ప్రాణత్యాగం చేశారు. మరి వాళ్ళందరికీ కూడా ఈ వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి ప్రకటిస్తూ మరి ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి ఈ సందర్భంగా కూటమి నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు.
ఫిబ్రవరి 3వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుందని, ఎన్నికలు అయ్యే వరకు కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమల్లో ఉంటుందని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లేవజోజి తెలిపారు. అదేవిధంగా భూ రీసర్వే నిర్వహిస్తున్నట్లు, పైలట్ గ్రామంలో జంగారెడ్డిగూడెం మండలంలో ఏ పోలవరంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ సర్వేకు గ్రామస్తులందరూ సహకరించాలని కోరారు. రెవెన్యూ అధికారులు గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నప్పుడు రైతులు తమ వ్యవసాయ భూ రికార్డులను చూపించాలని అన్నారు. అందుబాటులో లేని రైతులు రెవెన్యూ అధికారులకు భూ రికార్డులను అందించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటు నమోదు చేసుకునే ఓటర్లు ఉంటే పోర్టల్ ద్వారా ఓటు నమోదు చేసుకోవచ్చని అన్నారు. జంగారెడ్డిగూడెం జిల్లా బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో పోలింగ్ బూత్ సెంటర్స్ ఏర్పాటు చేసినట్లు, ఓటు ఉందో లేదో చూసుకోవచ్చని అన్నారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో సైతం ఓటర్ల లిస్టు అందుబాటులో ఉందని తెలిపారు. నేను జంగారెడ్డిగూడెం తహసీల్దార్ అండి. మన జంగారెడ్డిగూడెం మండలంలోని ఏ పోలవరంలో నిన్న మేము ఆర్డీఓ సమక్షంలో, గ్రామంలోని విలేజర్స్ సమక్షంలో గ్రౌండ్ రూటింగ్ రీసర్వేలో భాగంగా ప్రారంభించడం జరిగినది. కాబట్టి 2 రోజుల ముందే మా విలేజ్ సర్వేయర్ విఆర్ఓలు నోటీసులు రైతులకి ఇష్యూ చేస్తారు. ఆ నోటీసుల ప్రకారం భూమి మీద మీ యొక్క కాగితాలతో హాజరయ్యి మీ యొక్క హద్దులో చూపించిన ఎడల కొత్తగా రీసర్వే వర్క్ స్టార్ట్ చేసి రెవెన్యూ రికార్డులో మీ పేర్లు నమోదు చేస్తారండి. కాబట్టి అందరూ ఈ రీసర్వే ప్రోగ్రాంకి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. మరియు మా అధికారులకు కూడా సహకరించవలసిన కోరుతున్నాము. ఒకవేళ మీరు ఏదైనా ఈ రోజు రాలేకపోయి ఉంటే కనుక ఇంకో రోజైనా సర్వేర్ గారికి మీ రికార్డు సమర్పించి భూమి మీద మీ హద్దులు చూపించిన వల్ల ఇంకో రోజైనా చూస్తారు. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ విషయమై ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగినది. మనకి ఈ నోటిఫికేషన్ అనేది 3వ తారీఖున వస్తుంది, ఫిబ్రవరి 3, 2025న. నామినేషన్స్ వచ్చేసి 10 ఫిబ్రవరి 25 వరకు ఉంటుంది. 11వ తారీఖున స్క్రూటైజ్ నామినేషన్స్ ఉంటాయి. తర్వాత విత్ డ్రాల్ వచ్చి 13వ తారీఖున 13 ఫిబ్రవరిన ఉంటాయి. అదేవిధంగా ఎలక్షన్స్ 27 ఫిబ్రవరి 2025 జరుగుతాయండి. తర్వాత ఎలక్షన్స్ 8 నుంచి 4 వరకు జరుగుతాయి. కౌంటింగ్ వచ్చేసి 3 మార్చిన జరుగుతాయి. 8వ తారీఖున పూర్తిగా క్లోజ్ అయిపోతాయండి. కాబట్టి అందరూ ఈ విషయాన్ని కూడా గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎవరైనా గ్రాడ్యుయేట్స్ ఇంకా అర్జీలు పెట్టుకుని వల్ల 31వ తారీఖు లోపు ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీకు కావాలంటే మీ ఓటు నమోదైనదో లేదో ఒకసారి మా ఆఫీస్కి వచ్చి మీరు ఓటర్ లిస్ట్ను పరిశీలించుకున్నా సరిపోతుంది. అలాగే ఓటు నమోదు చేసుకున్న వారు కూడా మన జంగారెడ్డిగూడెంలో 7 పిఎస్లు పెట్టడం జరిగింది. బాయ్స్ స్కూల్లో 4, గర్ల్స్ స్కూల్లో 4, బాయ్స్ స్కూల్లో 3 పెట్టడం జరిగింది. ఏ పిఎస్లో మీ ఓటు హక్కు ఉన్నదో కూడా ఒకసారి ఈ కార్యాలయానికి వచ్చి మీరు మీ ఓటు హక్కు ఏ పిఎస్లో ఉన్నదో కూడా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. గత ప్రభుత్వ హయాంలో అట్టహాసంగా చేపట్టి వదిలేసిన జంగారెడ్డిగూడెం నుంచి మొలగలంపల్లి రహదారిని నిర్మించేలా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ సుందర్ శేషు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విన్నవించారు. అమరావతిలో చంద్రబాబు నాయుడును శేషు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శ్రీనివాసపురం మీదుగా మొలగలంపల్లి వరకు ఉన్న రాళ్ల రహదారిని ఉద్దేశించి ఫోటోలను చంద్రబాబు నాయుడుకు చూపించారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం 2 సార్లు పోరాటాలు, ధర్నాలు చేసి అరెస్ట్ అయిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ బైపాస్ నుంచి శ్రీనివాసపురం, మైసన్నగూడెం, మొలగలంపల్లి వరకు రహదారి నిర్మాణం స్థితిగతులను వివరించారు. దీనిపై స్పందించిన సీఎం పరిశీలించి తగు చర్యలు చేపట్టేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు శేషు మీడియాకు తెలిపారు. గత 2 సంవత్సరాలుగా బీటీ రహదారి నిర్మాణం చేపట్టడానికి మెటల్ వర్క్స్ చేసి వదిలేశారు. దీంతో గత్యంతరం లేక మెట్ట, ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు, గ్రామస్తులు రాళ్ల రహదారిపైన ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రహదారి నిర్మాణంపై సీఎం దృష్టికి వెళ్లడంతో తొందరలోనే నిర్మాణం అవుతుందని పలువురు ఆశిస్తున్నారు. రాష్ట్ర సచివాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూలదండలు వేసి నివాళి అర్పించారు. ఆయన సేవలను చిరస్మరణీయంగా ఉంటాయని తెలిపారు. అనంతరం పారిశ్రామికీకరణపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, నిరుద్యోగ నిర్మూలన, ఆదాయాలపై చర్చించారు. 3వసారి ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా పాల్గొన్నారు. అధికార యంత్రాంగానికి పలు సూచనలు అందజేశారు. రాష్ట్ర ప్రగతిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. పారిశ్రామిక ఉత్పాదన చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలని, ఆ దిశగా అడుగులు వేయాలని అన్నారు. అమరావతి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలియజేశారు.
లింగపాలెం మండలం మఠంగూడెంలో దారుణ హత్య జరిగింది. నాటుసారాకు బానిసైన జక్కంపూడి మారేశ్వరరావు తన భార్య 45 సంవత్సరాల నాగమణిని కిరాతకంగా నరికి చంపడంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భార్య ప్రతిరోజు పనికి వెళ్లి 100 రూపాయలు భర్తకు మధ్యాహ్నానికి ఇస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఇంటి వద్దే ఉంటున్న మారేశ్వరరావుకు వచ్చిన అనుమానంతో ఈ దుర్ఘాతానికి పాల్పడ్డాడని పోలీసులు తెలియజేస్తున్నారు. మృతురాలికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం చేశారు. కుమారుడికి ప్రస్తుతం 19 సంవత్సరాలు ఉన్నట్లు తెలియజేస్తున్నారు. రాత్రి తాగిన మైకంలో కత్తితో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయం వరకు భార్య శవం పక్కనే మారేశ్వరరావు ఉన్నట్లు తెలిపారు. చుట్టుపక్కల వారు చూసే వరకు హత్య విషయం తెలియదని చెబుతున్నారు. కుమారుడు అదే గ్రామంలో మేనత్త ఇంటి వద్ద ప్రతిరోజు పడుకోవడానికి వెళ్తాడని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సిఐ రవీంద్ర నాయక్, ఎస్ఐ వెంకన్న ఆధ్వర్యంలో క్లూస్ టీం దర్యాప్తు పనిలో నిమగ్నమయ్యారు. నాగమణి హత్యతో మఠంగూడెం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బంధువులు, కుటుంబీకులు కన్నీరు మున్నీరే వెలిపించారు. మఠంగూడెం గ్రామంలో జక్కంపూడి మారయ్య ఎలియాసు మారేషు అనే అతను సుమారు 35-40 years మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యి భార్యాభర్తల మధ్యలో సంథింగ్ కొన్ని గొడవలు ఉండే వాళ్ళకి. ఆ గొడవలు పురస్కరించుకుని తాగడానికి కూడా బాగా అలవాటు బానిస అయిపోయాడు. భార్య మీద అనుమానంతో ఈ మధ్యకాలంలో గొడవలు అయినాయి. గొడవలు అవడం వల్ల పుట్టింటికి వెళ్ళిపోవడం, పెద్దలు పరిష్కారం చేయడం కూడా జరిగింది. ఆ సందర్భంలో ఇతను ఇంట్లో ఉంటూ తాగుతూ ఆ అమ్మాయి మీద అనుమానపడి, జక్కంపూడి నాగమణి ఈవిడి పేరు, ఈవిడికి 2 పిల్లలు, ఆవిడ మీద అనుమానపడి రాత్రి సుమారు 11-12 ఆ టైంలో అమ్మాయిని ఇంట్లో గల కత్తితోటి నరికి చేసి చంపించాడు. క్లూస్ టీం వచ్చింది. చింతలపూడి చేయని నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను. మా ధర్మాజగూడెం ఎస్ఐ గారు వచ్చారు. క్లూస్ టీం కూడా వచ్చింది. పరిశీలిస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయిని అదుపులో తీసుకుని త్వరలో అరెస్ట్ చేస్తాం. పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాతృమూర్తి మల్లమ్మ మృతి చెందడంతో పలువురు బాలరాజు కుటుంబాన్ని పరామర్శించారు. ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసరావు మల్లమ్మ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళి అర్పించారు. అదేవిధంగా పోలవరం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు మొడియం శ్రీనివాసరావు సైతం బాలరాజును పరామర్శించారు. బొట్టాయిగూడెం మండలంలో బాలరాజు స్వగ్రామమైన దుద్దుకూరు వెళ్లారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు బాలరాజును పరామర్శించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్, చింతలపూడి ఇన్ఛార్జ్ కంబం విజయరాజు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే వాసుబాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో 6 జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలు ఉందని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల అధికారిగా తానే ఉన్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సరళిని ఆమె వివరించారు. ఏలూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పలు అంశాలను తెలిపారు. పోర్టల్ ద్వారా ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్, నామినేషన్, స్క్రూటినీ, పోలింగ్, ఓట్ల లెక్కింపు వంటి వివరాలు తెలిపారు. షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. మన షెడ్యూల్ నేను రీడౌట్ చేస్తాను. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ February 3rd, 2025. Last date of making nominations February 10, 2025. Scrutiny of nominations 11th February. Last date for withdrawal of candidature 13th February. Date of poll 27 February 27th. Hours of polling 8 AM to 4 PM. Counting of votes మనం March 3rd చేస్తాము. Date before which election shall be completed is March 8th. సో ఈ షెడ్యూల్ ని ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది టుడే నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా ఈ రోజు నుంచి అమలుకు వస్తున్నాయి. సో మనకు ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి సంబంధించిన ఆర్ఓ కలెక్టర్ ఏలూరుని మనకు నోటిఫికేషన్ వచ్చింది. సో మనమే ఆర్ఓగా ఈ ఎలక్షన్ చేస్తాము. టోటల్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ఇస్ 440. టోటల్ నంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఎలక్టర్స్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ 3,15,261 ఎలక్టర్స్ మన దగ్గర ఉన్నారు. సో మనకు మొత్తం 6 జిల్లాలు కవర్ అవుతాయి. దీంట్లో ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, కోనసీమ అండ్ కాకినాడ, ఈ 6 డిస్ట్రిక్ట్లు దీంట్లో వస్తుంది. సో టోటల్ గా మనకు 440 పోలింగ్ స్టేషన్స్, 1,83,734 మేల్ ఎలక్టర్స్ ఇప్పుడు దాకా రిజిస్టర్ అయి ఉన్నారు. 1,31,507 ఫీమేల్ ఎలక్టర్స్ ఇప్పుడు దాకా రిజిస్టర్ అయి ఉన్నారు. థర్డ్ జెండర్ 20 మెంబర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. టోటల్గా మనకు రిజిస్టర్ అయిన వాళ్ళు 3,15,261. సో ఈ రోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మొదలైంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కైండ్లీ కోఆపరేట్ అండ్ హెల్ప్ us to make it a free and fair elections. Thank you. ఇక్కడికే చేస్తాం, మనమే కౌంటింగ్ చేస్తాం. నో, దట్ వీ విల్ నోటిఫై ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ విల్ డిక్లేర్. కానీ ఇప్పుడు దాకా ఆర్ఓ ఏలూరు కాదు. సో దిస్ టైం ఆర్ఓ ఏలూరుని, కలెక్టర్ ఏలూరుని ఆర్ఓగా నోటిఫై చేసి ఉన్నారు కాబట్టి ఎలక్షన్ అన్ని చోట్ల చేసేసి మనకి ఇక్కడికే వస్తుంది. కౌంటింగ్ కూడా మనమే ఈ జిల్లాలోనే చేస్తాం. నామినేషన్ ఇక్కడే చేస్తాము, స్క్రూటినీ ఇక్కడే చేస్తాము, ఇక్కడే పబ్లిష్ చేస్తాము, ఇక్కడికే ఎలక్షన్ అన్ని చోట్ల జరుగుతుంది. కౌంటింగ్ కూడా మనం ఈ జిల్లాలోనే చేస్తాం. ఇంకా మనం చేయలేము, అది చేయము. సో వీ విల్ గెట్ క్లారిటీ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ అండ్ అకార్డింగ్లీ విల్ గో హెడ్.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నెంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. లింగపాలెం మండలంలో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పర్యటించారు. తొలుత ధర్మాజిగూడెంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలదండలు వేశారు. అహింసావాదంతో ఎంతటి కఠిన లక్ష్యాన్నైనా ఛేదించవచ్చని గాంధీజీ నిరూపించారని అన్నారు. వలసవాదుల చెర నుంచి అఖండ భారతావనికి విముక్తి కలిగించారని రోషన్ కుమార్ తెలిపారు. అనంతరం అయ్యప్పరాజుగూడెంలో సీసీ రోడ్స్, డ్రైనేజీలను పరిశీలించారు. నాణ్యతలో రాజీ పడకుండా ప్రజలకు ఉపయోగకరమైన రహదారులు నిర్మించాలని కోరారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. దశల వారీగా గ్రామాలను అభివృద్ధి చేయడంతో పాటు సంక్షేమ పథకాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగ కార్మికుల పని దినాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎన్ఎల్టీ చైర్మన్ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏలూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కెవి రమణ, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు. ఈరోజు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఏలూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహిస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, దాదాపు 11 సంవత్సరాల క్రితం కేంద్రంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలు, కార్మిక వర్గాలు, ఉద్యోగ వర్గాలకు ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను తొలగించాలని చెప్పి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా ఇటీవలి కాలంలో వారి దాడి తీవ్రతరమైంది. ఈరోజు ప్రభుత్వం, కార్పొరేట్ శక్తులు కలిసి ఈరోజు ప్రజలపై, కార్మిక వర్గంపై, ఉద్యోగ వర్గాలపై దాడులు చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే 8 గంటల పని విధానం ఏదైతే ఉందో, ఇది కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి వేల మంది రక్తతర్పణతో సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానం. రోజుకి 8 గంటల పని చేయాలి, వారానికి ఒక రోజు సెలవు తీసుకోవాలి అనే పని విధానం ఉంది. ఇది భారత రాజ్యాంగంలో కూడా ఉంది. కానీ దీన్ని ధిక్కరిస్తూ శ్రామికుల రక్తం పేల్చడం కోసం ఈరోజు కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే 8 గంటలు 12 గంటలు చేయాలని చెప్పి ప్రభుత్వం సన్నాయిని కొల్లొక్కుతుంది. మరోపక్క ఇన్ఫోసిస్ అధినేత నారాయణ లేదు, వారానికి ప్రతి కార్మికుడు, ఉద్యోగస్తుడు 72 గంటలు పని చేయాలని చెప్పి అంటే దాన్ని అతను మించి ఎల్ఎన్డి అధినేత అయితే లేదు మీరు ఇంటికాడుండి భార్య అని పిల్లల్ని చూసుకోవడం కాదు అని అవహేళనగా మాట్లాడుతూ వారానికి 90 గంటలు పనిచేయాలని చెప్పి ఆయన పిలిపించాడు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైంది, ప్రజా వ్యతిరేకమైంది, దేశ ప్రజల వ్యతిరేకమైనటువంటి పిలుపు. ఓ కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వంతో కొమ్మాయికి ఇటువంటి పరుగులు పలుకుతున్నారంటే తీవ్రంగా మేము ఐఎఫ్టీ తరఫున గ్రహిస్తున్నాం. వెంటనే వారి మాటలను ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా అటువంటి రాజ్యాంగ ఉల్లంఘన మాటలు మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసులు పెట్టాలని చెప్పి మా ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎస్ రామ్మోహన్, ఐఎఫ్టీయు జిల్లా ఉపాధ్యక్షులు. కార్మికులు పని దినాల విషయంలో ఈ దేశంలో పడి మేస్తున్నటువంటి కార్పొరేట్ శక్తులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కార్మికుల యొక్క వికాసాన్ని, శ్రమని కూడా కనీసం విశ్రాంతి లేకుండా రోజుకి 15 గంటలు పని చేయించుకోవాలనేటువంటి ఒక కుట్రతో ఇవాళ బరి తెగించి ఇవాళ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉంది. ఇవాళ ఎల్ఎన్టీ చైర్మన్ కానీ లేదా ఇన్ఫోసిస్ చైర్మన్ కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కార్మికులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో కానీ, కుటుంబానికి కేటాయించవలసినటువంటి సమయంలో కూడా కార్పొరేట్ దారుల యొక్క కంపెనీల్లో పనిచేయాలి తప్ప వాళ్ళ యొక్క విశ్రాంతి ఉండొద్దు, వాళ్ళకి వికాసం ఉండొద్దు అని మాట్లాడటం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అందుకనే ఇవాళ భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయు ఇవాళ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ దారులు చేస్తున్నటువంటి కుట్రకు వ్యతిరేకంగా నేడు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. ఇట్లాంటి మాటలు మరి పునరావృతం అయితే దేశవ్యాప్తంగా మా ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాలకి అలాగే కార్పొరేట్ దారులకి హెచ్చరికని జారీ చేస్తా ఉన్నాం. వద్దా వెంకట్రావు,
ఐఎఫ్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరు. గిఫ్ట్ నేషనల్ కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు జిల్లా కేంద్రం తహసీల్దార్ గారి కార్యాలయం వద్ద ఏలూరు ధర్నా కార్యక్రమం చేపట్టాం. నేపథ్యం ఎల్ఎన్టీ చైర్మన్ కార్మికుల యొక్క పని దినాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కార్మికులు ఎన్ని గంటలు పని చేయాలి అనేటటువంటిది అత్యున్నత ప్రజాస్వామ్యంలో ఎన్నికైనటువంటి పార్లమెంట్ లోనే నిర్ణయం చేశారు. ఆ నిర్ణయంలో భాగంగానే రాజ్యాంగంలో కొన్ని చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాల్లో 8 గంటలు కార్మికులు పనిచేయాలని, 8 గంటలు రెస్ట్ తీసుకోవాలని, 8 గంటలు కుటుంబ అవసరాల కోసం మానవుడు, మనిషి, కార్మికుడు ఉపయోగపడాలని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానం పార్లమెంటు వ్యవస్థ ఇచ్చినటువంటి చట్టం. ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎల్ఎన్టీ చైర్మన్ చేసేటువంటి వ్యాఖ్యల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాలి. శాఖాపరమైన, చట్టపరమైన పార్లమెంట్ లో తీసుకున్నటువంటి చట్టం చేసినటువంటి కార్మికుల యొక్క ఉద్యోగ కార్మిక పని దినాలపై వ్యాఖ్యలు చేసినటువంటి చైర్మన్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్ర బెటాలియన్ ఏలూరు వింగ్ 19 పరిధిలోని జంగారెడ్డిగూడెం జడ్పీ బాలుర హై స్కూల్ నందు ఎన్సీసీ క్యాడెట్లకు గురువారం ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు జంగారెడ్డిగూడెం జడ్పీ బాలుర హై స్కూల్ నుంచి 41 మంది క్యాండిడేట్లు హాజరయ్యారు. వీరికి 2 ఏళ్ల పాటు మిలిటరీ డ్రిల్, ఆయుధ శిక్షణ, మ్యాప్ రీడింగ్ శిక్షణ అందించారు. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ పొందేందుకు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ ప్రాక్టికల్ పరీక్షకులు లెఫ్టినెంట్ కల్నల్ రిషబ్ సిన్హా, మరో అధికారి డుమిని, ఇతర ఎన్సీసీ అధికారులు పర్యవేక్షించారు. ఎన్సీసీ ద్వారా విద్య, ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని జంగారెడ్డిగూడెం జడ్పీ బాలుర హై స్కూల్ హెచ్ఎం లవ్ కుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎన్సీసీ ఏఎన్ఓ సిహెచ్ గంగరాజు, పాఠశాల ఫస్ట్ అసిస్టెంట్ ఎం విజయ్ ప్రకాష్, స్టాఫ్ సెక్రటరీ జగదీష్ పాల్గొన్నారు. సంవత్సరాలు గడిచాయి, ప్రభుత్వాలు మారాయి, పాలకులు సైతం మారుతూ వచ్చారు. కానీ అసంపూర్ణంగా వంతెనను పూర్తి చేయలేకపోయారు. ప్రజా ప్రయోజనాల కోసం టీడీపీ ప్రభుత్వంలో నిర్మించి తలపెట్టిన వంతెనలు, ఇతర నిర్మాణాలు గత ప్రభుత్వంలో పూర్తి చేయకుండా వాటి నిర్మాణ పనులను వదిలేశారు. ఇదే క్రమంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెం గ్రామంలో ఉన్న జల్లేరు వాగుపై వంతెన నిర్మాణ పనులు వైసీపీ హయాంలో ముందుకు సాగలేక మధ్యలోనే నిలిపివేశారు. అసంపూర్తిగా నిలిచిన 2 నియోజకవర్గాలను కలిపే జల్లేరు కాలువపై నిర్మించే వంతెన నిర్మాణంపై సిటీ న్యూస్ అనేక కథనాలు ప్రసారం చేసింది. జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెం నుండి ఎగువ ఏజెన్సీ ప్రాంతాలకు సుమారు 35 గిరిజన గ్రామాలకు రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ కాలువ చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలను కలుపుతూ ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ నుండి ఎగువ ప్రాంతాలు వెళ్లాలంటే రైతులు, ప్రజలు, గిరిజనులు ఈ జల్లేరు వాగు దాటి వెళ్లాలి. వర్షాలు కురిసి వాగు పొంగినప్పుడల్లా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రజా సమస్యలను గుర్తించిన అప్పటి టీడీపీ చింతలపూడి ఎమ్మెల్యే మంత్రి పీతల సుజాత అధిష్టానంతో మాట్లాడి 2018లో సుమారు ₹1 కోటి జల్లేరు వాగుపై వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనికి టెండర్లు పిలిచి గుత్తేదారులైన గిరి అనే వ్యక్తికిచ్చారు. దీనికి అప్పటి అధికారులు, పాలకులు శంకుస్థాపన చేశారు. క్రమక్రమంగా పనులు సాగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ వచ్చి గుత్తేదారుడికి బిల్లులు చెల్లించకపోవడంతో పనులు మధ్యలో నిలిచిపోయాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వంతెన నిర్మాణానికి సహకరించకపోవడంతో గుత్తేదారుడు నిర్మాణ పనులను నిలుపుదల చేశారు. పలువురు గ్రామస్తులు అధికారంలోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే ఎలీజాకి ఎన్నిసార్లు చెప్పినా పనులు ముందుకు సాగలేని పరిస్థితి. వరదల కారణంగా ప్రతిసారి డైవర్షన్ రహదారి కోసం వేసిన సిమెంట్ తూరలు కొట్టుకుపోతున్నాయి. కొట్టుకుపోయిన ప్రతిసారి లక్షల రూపాయలతో తాత్కాలిక రహదారిని నిర్మిస్తున్నారే తప్ప అధికారులు శాశ్వత పరిష్కారం చూపించట్లేదని గిరిజనులు, గిరిజనేతరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దట్టమైన అడవిలో వేంచేసి ఉన్న గొబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి నిత్యం వందలాది మంది, ఆదివారం వచ్చిందంటే వేలాది మంది ఈ రహదారి గుండానే ప్రయాణాలు సాగిస్తుంటారు. మామూలు సమయాల్లో, వరదల సమయంలో చాలా మంది ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి. ఎగువ ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు కురిసిన ప్రతిసారి వాగు పొంగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. వర్షాలు పడి వాగు పొంగితే పక్కనే ఉన్న పాడి పశువులు, అలాగే పొలాన్ని చూడటానికి చుట్టూ సుమారు 15 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. వాగు పొంగితే సుమారు 35 గిరిజన గ్రామాలతో పాటు ఆ పైన కొండలపై నివాసం ఉంటున్న తండా గ్రామాలకు సైతం రాకపోకలు నిలిచిపోవడంతో పాటు నిత్యావసర సరుకులు, మందులు రవాణాకి అంతరాయం ఏర్పడుతుందని తెలియజేస్తున్నారు. వాగులు పొంగిన ప్రతిసారి ఎగువ ప్రాంతాల వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. వర్షాకాలం వస్తే గ్రామస్తులకు, వాహన చోదకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అలాగే పలు విద్యా సంస్థలకు చెందిన బస్సులు కూడా ఇదే మార్గంలో వెళ్తూ ఉంటాయి. గతంలో పలు వాహనాలు ఈ వాగులో కొట్టుకుపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ వంతెనను పూర్తి చేయాలని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. దీనిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు సిటీ న్యూస్ కు వివరణ ఇచ్చారు. పట్టణపాలెంలో జల్లేరు వంతెనపై జంగారెడ్డిగూడెం బైనేరు వంతెనకు నిధులు మంజూరయ్యాయని, టెండర్ల దశలో ఉన్నాయని తెలిపారు. తొందరలోనే వీటి నిర్మాణాలు చేపడతారని తెలియజేశారు. ఏదైతే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో
నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు 9 మండలాలకి ప్రధానమైనటువంటి రహదారిగా, అదేవిధంగా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఒక గుబ్బల మంగమ్మ దేవాలయానికి ఇరుగు జిల్లాల నుంచే కాదు ఇరుగు రాష్ట్రాల పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి దానికి ప్రధాన మార్గంగా ఉన్నటువంటి యొక్క పట్టినపాలెం బ్రిడ్జి మరి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన తర్వాత అనేక కారణాలు 2 సార్లు స్లాబ్ వేయడానికి ఈ యొక్క సెంటరింగ్ అది పెట్టిన తర్వాత 2 సార్లు వరదలు వచ్చాయి, స్లాబ్ అంతా కూడా కుట్టుకుపోయినటువంటి నేపథ్యంలో మరలా రివైజ్డ్ ఎస్టిమేషన్స్ వేసి దాని పని ప్రారంభించేటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఓడిపోయి వైసీపీ వచ్చిన తర్వాత ఒక్క తట్టమట్టు కూడా వేయటానికి లేకుండా 5 ఏళ్లు కూడా అదే రకమైనటువంటి ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో అప్రోచ్ రోడ్డు కూడా 40 లక్షల రూపాయలు శాంక్షన్ అయినా కూడా ఆ రోడ్డు కూడా వేయకుండా ఇటు ప్రయాణించేటువంటి ప్రయాణికులకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేసినటువంటి నేపథ్యంలో మరలా ఏదైతే ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా మరి మంచి మెజార్టీతో 164 సీట్లను ఈ రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వానికి అందజేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ పుట్టా మహేష్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోషన్ కుమార్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరిచి మరి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 3 బ్రిడ్జిలు ఏదైతే జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి జల్లేరువాగు బ్రిడ్జి గానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పట్టినపాలెం బ్రిడ్జి గానీ, అదేవిధంగా చింతలపూడిలో ఉన్నటువంటి గుండేరు బ్రిడ్జి గానీ 3 బ్రిడ్జిలకి కూడా దాదాపు 12 కోట్ల రూపాయల నిధుల్ని శాంక్షన్ చేయించి తీసుకొచ్చి మరి యొక్క బ్రిడ్జి ఏదైతే ఇక్కడ ప్రాంత ప్రజలకు చిరకాల వాంచుగా ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కంకణబద్దులై ముందుకు సాగుతా ఉన్నారు. అతి త్వరలో ఈ యొక్క పనులు ప్రారంభించి రికార్డు టైంలో ఈ యొక్క బ్రిడ్జి పనులన్నీ కూడా పూర్తి చేయడానికి సంసిద్ధులై ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ మరి ప్రజలు పెట్టినటువంటి నమ్మకాన్ని ప్రభుత్వం అడుగడుగు వేసుకుంటూ మరి వాళ్ళ నమ్మకాన్ని చేరువవుతున్న నేపథ్యం ప్రజలందరూ కూడా విష ప్రచారాలు నమ్మకుండా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేయాలని చెప్పేసి ఓ పక్కన లోకేష్ గారి నాయకత్వంలో ఐటీ గాని, ఎడ్యుకేషన్ గాని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ గాని, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రగతి గాని బ్రహ్మాండంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి నివాళి అర్పించిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. ఖరారైన ఎమ్మెల్సీ ఎన్నికలు కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమలులో ఉంటుందంటున్న అధికారులు, వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. లింగపాలెం మండలం మఠంగూడెంలో అనుమానంతో భార్యపై దాడి చేసిన భర్త మరణించడంతో వివరాలు సేకరిస్తున్న పోలీసులు. జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెం జల్లేరు వాగుపై అసంపూర్ణంగా నిర్మితమైన వంతెనపై సిటీ న్యూస్ కథనం. త్వరలోనే నిర్మాణం చేస్తామంటున్న టీడీపీ అధికార ప్రతినిధి శేషు. మార్చిలోనే ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు, ఫిబ్రవరి 5, 10వ తేదీలలో ప్రాక్టికల్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.